దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక తోటలో ఆ తోటని కాపలా కాసే తోటమాలి ఎలా చెట్లు పెరగాలి అని ఆయన ఒక నిర్ణయం చేసుకుని దానికి తగ్గట్టుగా ఆ మొక్కల్ని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏది కట్ చేయాలి, ఏది పెరగనివ్వాలి, అది నిలువుగా పెరగాల, అడ్డంగా పెరగాల, లేదు గుత్తులు గుత్తులుగా పెరగాల నిర్ణయం చేసుకుంటాడు ఆయన. నిలువుగా పెరగాలి అనుకున్నప్పుడు అడ్డంగా ఉండే వాటిని, అడ్డంగా పెరిగేటటువంటి వాటిని కట్ చేస్తూ పోతాడు. అడ్డంగా పెరగాలి అనుకుంటే పైకి ఎదిగేటటువంటి దాన్ని కట్ చేస్తాడు. సో అది అడ్డంగా పెరగడం ప్రారంభిస్తుంది. కొన్ని కొమ్మలకి ఒక్కొక్క రకమైనటువంటి షేప్ ఇవ్వాలి అని అనుకుంటాడు. ఆ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని ఏ పక్కకి ఎటు పక్కకి వంగి ఎలా పెరగాలి అని అనుకుంటాడో దాని వైపట్లాగా నడిపే ప్రయత్నం చేస్తాడు. అయితే అది ఒకసారి కాదు, దాన్ని ఇటు పక్కకి నడపాలి అని ఆ పక్కకి అట్లాగా వంచి పెడితే వదలగానే మళ్ళీ టైం అని వాడు వెనక్కి వస్తుంది. మళ్ళీ లాగి పెడితే మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ లాగి పెడితే మళ్ళీ వెనక్కి. ఎన్నిసార్లు లాగినా పట్టుకున్నంతసేపు కుక్క తోకలాగా అలా అటు పక్కన ఉంటుంది, వదలగానే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. దాన్ని అలాగే కనుక పెంచాలి అని అనుకున్నట్టయితే దాన్ని ఎక్కడి దాకా వంగాలో అక్కడి దాకా అట్టే పెట్టి అక్కడ దాన్ని ఫిక్స్ చేసి పెట్టాలి. కొంతకాలం అది అలా ఉండగా 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 నేను ఇక్కడే ఇలాగే పెరగాలి కాబోలు అని ఒక నిర్ణయానికి అది వచ్చి ఆ క్రమంలో పెరగడం ప్రారంభిస్తుంది. దానికంటూ ఒక జ్ఞానమే ఉండదు, దానికంటూ ఒక చైతన్యం ఉండదు, దానికంటూ ఒక తెలివి ఉండదు. ఎలా తోటమాలి నడిపిస్తే ఆ తోటమాలి నడిపిన ప్రకారం అది నడుస్తూ ఉంటుంది, ప్రవర్తిస్తూ ఉంటుంది. తోటమాలి ఎవరు లేనప్పుడు దాని ఇష్టం, దాని స్వాతంత్ర్యానికి తగ్గట్టుగా అది పెరుగుతూ ఉంటుంది. మన శరీరంలో మనస్సు అనేది అట్లాంటి ఒక కొమ్మ. ఇది దానికంటూ నిజానికి అది ఒక చైతన్యం కలిగినటువంటి పదార్థం అయితే కాదు. అంటే మనకి శాస్త్రంలో ఆత్మ ఒక్కటే తెలివి కలిగినది, జ్ఞానం కలిగినది తప్ప మిగిలినటువంటి భాగాలు దేహంలో ఉండేవి ఏవి కూడా సొంత తెలివి అనేది వాటికి లేదు. ఇందులో మన
మన చర్మానికి సొంత తెలివి అంటూ లేదు, ఇంద్రియాలకి అచేతనాలు అవి కూడా వాటికి సొంత తెలివి లేదు. మనస్సు అది కూడా ఒక జడ పదార్థమే, అంటే అది కూడా సహజమైనటువంటి చైతన్య శక్తి అనేది దాంట్లో కూడా లేదు. దీనికి వెనకాతలు ఉండేటటువంటి ఆత్మ దగ్గర నుంచి జ్ఞానం కనుక సప్లై అయితే అప్పుడు మనస్సు యాక్టివేట్ అవుతుంది. మనస్సు దగ్గర నుంచి జ్ఞానం సప్లై అయితే ఇంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. ఇంద్రియాల దగ్గర నుంచి ఆ జ్ఞానం బయటికి ప్రసరిస్తే పైన ఉండేటటువంటి శరీరం యాక్టివేట్ అవుతుంది. లేకపోతే ఇవన్నీ అచేతనాలు. ఇప్పుడు రోబో మనం చూస్తుంటాం. ఇప్పుడు కొత్తగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నడిచేటటువంటి రోబోస్ని మనం చూస్తున్నాం. దానంతట అదే ప్రవర్తిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ దానంతట అది ప్రవర్తించనే అందులో జ్ఞానమే లేదు దానికి. అది ఉత్త అచేతనం. కానీ దానికి మనం ఇచ్చేటటువంటి కమాండ్స్ని బట్టి అందులో మనం నింపినటువంటి శక్తి, అది బ్యాటరీ ద్వారా నింపి ఉండొచ్చు, లేదు ఎలక్ట్రిసిటీ ద్వారా దాంట్లో నింపి ఉండొచ్చు. ఆ నింపినటువంటి శక్తిని బట్టి అది చేతులు ఊపుతుంది, కాళ్ళు ఊపుతుంది, కళ్ళు కదుపుతుంది, నోరు మెదుపుతుంది, అడిగిన దానికి సమాధానం ఇస్తుంది, లేదు ఏదైనా కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, చేయాల్సిన పనులు చేస్తుంది. ఇవన్నీ తను చేస్తుంది. కానీ ఎంతవరకు? వెనకాతల ఉండేటటువంటి కమాండర్ తను ఇచ్చేటటువంటి కమాండ్స్ని ఇస్తూ ఉన్నంత వరకు మాత్రమే తప్ప, ఈ వెనకాత నుంచి కనుక వీడు కమాండ్ ఆపేస్తే, లేదు అలాంటి వాడు లేకపోతే, వెనకాతానికి కరెంట్ కనెక్టివిటీ లేకపోతే, అది ఒక రాయి, ఒక రప్ప, ఒక ఇనప ముక్క, ఒక ప్లాస్టిక్ పీస్, అంతవరకే. ఇదివరకటి నుంచి నేను కొంత తీసుకున్నాను కదా, దాన్ని మళ్ళీ ఏ కొద్దిగానే వాడుకుందాం అనే దానికి ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పుల్లని పానకంలో వేసామనుకోండి, దాన్ని కడిగేసిన తర్వాత కూడా ఆ పుల్లని కొంచెం కాస్త ఆ నోట్లో పెట్టుకుంటే దాంట్లో కొంతైనా తీపి ఉండొచ్చు, ఎందుకంటే దానికి అంటుకొని ఉండొచ్చు కొంత. ఏ రుచి అయినా, అది పులుపు కావచ్చు, తీపి కావచ్చు, ఉపదనం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతసేపు దాంట్లో నానితే దానికి కొంత పట్టడానికి అవకాశం ఉంది. కొంతసేపటి దాకా ఆ రుచిని అది మనకు అందిస్తూ ఉంటుంది. చూడండి, మనకి ఇంగు రాసుకుంటే, లేకపోతే ఈ సుగంధ ద్రవ్యాల్లో కనుక మనం ఏదైనా ఒక చేయి పెట్టడం లాంటివి చేస్తే దానికి కొంతసేపటి దాకా వాసన అంటుకొని ఉంటుంది. సో అది కొంతసేపు దాన్ని ఎలాగా కంటిన్యూ చేస్తూ ఉంటుంది, ఆ వాసన ఇస్తూ ఉంటుంది. అట్లాగా మనం ఒక పరికరాన్ని ఒక రోబో కింద తయారు చేసి దానికి కరెంట్ ఇచ్చి దాన్ని పని చేయిస్తే, అంటే అది బ్యాటరీ ద్వారా కావచ్చు, మరో రకంగా కావచ్చు, దాన్ని పని చేయిస్తే దాంట్లోంచి వెనక డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఈ తీసుకున్నటువంటి ఇంతసేపు ప్రసరించిన జ్ఞానాన్ని కాసేపు అట్లా రుచి చూడడం లాంటి దాంట్లో ఏమీ ఉండదు. ద మూమెంట్ యు డిస్కనెక్టెడ్, ఇట్స్ గాన్. ఇది మనకందరికీ తెలిసింది. ఇప్పుడు మీ సెల్ ఫోన్స్లో దాంట్లో బ్యాటరీ ఏదో ఉంటుంది, ఛార్జ్ అయినటువంటి బ్యాటరీ ఉంటుంది. అది మీరు మాట్లాడుతుంటే ఆ మాటల్ని అది కూడా తీసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు ప్రేమతో మాట్లాడచ్చు, కోపంతో మాట్లాడచ్చు, ఏదో రకంగా ఆ మాట్లాడిన మాటల యొక్క సారం, అంటే ప్రేమతో మాట్లాడితే ఆ ప్రేమ వాసన దాంట్లో కొంచెం సేపు, అది మీ ఎంత ఘాటు ప్రేమైనా కావచ్చు గాక, కానీ దాని ఘాటు ఆ ఫోన్కి పట్టదు. అందులో మీరు అరగంట సేపు, గంట సేపు, 2 గంటల సేపు ఎంతసేపు మాట్లాడినా దాంట్లో ఇంత కూడా దానికి పట్టనే పట్టదు. దాన్ని మీరు మాట్లాడడం ఆపేసి స్విచ్ ఆఫ్ చేస్తే, లేదా దాంట్లో ఉండే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే దానికి ఏమాత్రం ఆ ప్రేమ కానీ, లేకపోతే ఒక విషాదం అయితే ఆ విషాదం కానీ, దుఃఖం అయితే ఆ దుఃఖం కానీ
కోపం అయితే ఆ కోపం కానీ దాని ఏం పట్టదు. ఎందుకని? ఆ పదార్థం సహజంగా జడ పదార్థం. అది ఏ రకమైనటువంటి చైతన్యానికి అవకాశం లేనటువంటి ఒక పదార్థం. దాంట్లోంచి మీరు కొంతసేపు ఒక వాహకంగా, అది ఒక పాత్రగా దాన్ని ఉపయోగిస్తూ మీకు కావలసిన పని ఏదో దాన్ని జరిపారు. దాని తర్వాత దాన్ని మామూలుగా మనం దాని యొక్క ప్రభావం ఈ జడ పదార్థం మీద ఎలాగైతే ఉండదో ఆ ఫోన్ మీద, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినవి ఏవైనా ఇప్పుడు అందులోంచి కొంతసేపు ఆ కరెంట్ ప్రసరించి ఒక దీపం వెలిగితే ఆ కరెంటుని మీరు అక్కడ స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా కొంతసేపు అలాగా ఇప్పుడు చూడండి, మనం ఒకదాన్ని వేడెక్కించామనుకోండి, ఆ వేడెక్కించినప్పుడు దానికి కొంతసేపు అలా వేడెక్కించిన తర్వాత కనెక్ట్ తీసేసినా ఆ వేడి కొంతసేపు కొనసాగుతుంది దాంట్లో. కానీ ఈ లైట్కి సంబంధించింది దాంట్లో మీరు స్విచ్ ఆఫ్ చేసి డిస్కనెక్ట్ చేసిన మరుక్షణం అందులో ఈ వెలుతురు కొంచెం 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 తగ్గడం లాంటిది కూడా ఏముండదు. ద మూమెంట్ యు డిస్కనెక్టెడ్ ఇట్ గాట్ టోటలీ ఆఫ్, అంతే అయిపోతుంది. మన ఇంద్రియాలు, మన మనస్సు, ఇవి రెండు కూడా అలాంటివి. వాటికంటూ సహజమైనటువంటి ఏ రకమైనటువంటి స్పందన ఉండదు. కానీ మనం ఏం చేస్తాము, దానికి ఒక స్పందనని, ఒక చైతన్యాన్ని ఆరోపిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మన మీద ఆ దోషము లేకపోతే దానికి ఉండేటువంటి ఆ ప్రభావము పెట్టుకోవడం ఇష్టం లేక, లేదా అప్పుడప్పుడు దాని మీద దాన్ని ప్రభావాన్ని ఆరోపిస్తూ ఉంటాం. దానికి ఏదో ఒక గొప్పతనం కట్టి పెట్టడం కోసం, లేదా మనం తప్పించుకోవడం కోసం. కానీ నిజానికి అబ్బా నా మనసు వింటలేదండి, నేను చెప్తున్నానండి, కానీ ఏమిటి ఈ మనసు బొత్తిగా మాట వింటలేదు. మనసు మాట వింటాను, దానికైనా బుర్ర ఉంటాయి కదా, దానికంటూ స్వతంత్రమైనటువంటి బుద్ధి ఉంటాయి కదా దానికి. బుద్ధి ఉన్న వాళ్ళే వింటలేదు, అది ఇంకా మనసు ఏమింటుంది, దానికంటూ ఏముండదు. అది చెట్టు కొమ్మలాగా తన సహజమైన స్థితిలో అది ఉంటుంది. నీకు అది పని చేయాలి అని అనిపిస్తే ఎట్లా పని చేయించాలనుకుంటున్నావో దానికి అట్లాంటి ట్రైనింగ్ నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎంతసేపు ఇవ్వాలి? ఇందాక చెట్టు కొమ్మని గురించి అనుకున్నామే, అది ఎంతసేపు నువ్వు లాగి వదిలినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. రావద్దు అని అనుకుంటే అది అలా ఉండడానికి, దానికి తగ్గట్టుగా అది అడ్జస్ట్ కావడానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం దాన్ని ఆ స్థితిలో ఉండగలిగేట్టుగా ఫిక్సప్ చేసి పెట్టు. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నప్పుడు నేను ఆడాలి, ఆడు. ఆడడానికి తగినట్టుగా నా మనస్సు అబ్బా ఏం చేసా, మనసు కుదురుగా ఉండట్లేదండి. మనస్సు కుదురుగా ఉండడం లేకపోవడం రెండూ ఉండవు. మనస్సు అనేది ఒక పరికరం. ఆ పరికరాన్ని ఎట్లా పెట్టాలి అనేది యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఆలోచించును. నాకు ఈ ఆట అంటే ఇష్టం కనుక ఈ ఆట మీదే నా మనస్సు నిలకడగా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా మనస్సుని ఆ రకంగా ఉండేట్టు నువ్వు తయారు చేసుకోగలవు. దీపం చెదరకుండా వెలగాలి అని నువ్వు అనుకుంటే నిజంగా, లేదు అనుకోలేదనుకోండి, ఏదో మామూలుగా ఇప్పుడు సభల్లో ఆరంభానికి దీపాలు వెలిగించి పెట్టినట్టుగా ఏదో క్యాజువల్గా పెట్టేస్తే అది ఇటు నుంచో గాలి వస్తూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది, కొంచెం పూర్తిగా పోతుంది. లేదండి అక్కడ పెట్టామండి, ఇలాగా పక్కన ఫోటో అడ్డు పెట్టామండి, ఆ ఫోటోని అడ్డు పెట్టాం, గాలి వేస్తే అది పోతుంది కూడా, ఫోటో వేస్తే గాలి వేస్తే ఈ ఫోటో కూడా ఊడి కింద పడుతుంది. సో నిజంగా కనుక నీకు దాని మీద నిష్ఠ ఉంటే దానికి స్థిరంగా ఉండేటటువంటి ఒక అద్దంతో గాజుతోటి ఉండేటువంటి ఒక చిమ్మినీ లాంటిది ఒక కేస్ తయారు చేసి దానికి ఫిక్స్ చేసి పెడితే అది లోపల నువ్వు అనుకున్నట్టుగా అది వెలుగుతూ ఉంటుంది. మనస్సుకైనా అంతే. నువ్వు అనుకున్నట్టుగా మనస్సు ప్రవర్తించాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగా వాతావరణాన్ని నువ్వు చుట్టూ కల్పించి
అది నిలకడగా దానిని అలవరుచుకునేటట్లుగా చేయాల్సినటువంటి బాధ్యత నీకుంటుంది. దాన్నే మనకి చెప్తాడు కృష్ణుడు 6వ అధ్యాయంలో, యథా దీపః నివాతస్థః నేంగతే సోపమా స్మృత. ఇది నీకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యా. గాలిని నువ్వు కంట్రోల్ చేస్తే, నీవు కావాలనుకున్న దీపాన్ని చెదర్చకుండా ఉండేట్టుగా కనుక నువ్వు గాలిని నిగ్రహించగలిగితే నీకు ఆ దీపం వల్ల కలగాల్సిన ప్రయోజనం ఏదో అది కలుగుతుంది. అలాగే నీకు యోగం సిద్ధించాలి అని అనుకుంటే ఆత్మనః యోగినః, నువ్వు దీన్ని నేను ఆత్మ దర్శనాన్ని నేను పొంది తీరాలి అని అనుకున్నటువంటి వ్యక్తికి తన మనస్సుని యోగంలో పెట్టాలి అని అనుకుంటే ఒకసారి ఆ దీపాన్ని చూడు. నువ్వు కూడా అట్లా పెట్టే ప్రయత్నం చేయి. తప్పకుండా మనస్సు మాట వింటుంది. అసలు నువ్వు దాన్ని చెప్పవు కదా. చూడాల్సింది నన్ను, ఆత్మని. ఆత్మ దర్శనం నీకు లక్ష్యం హే మనసా. కానీ మనస్సుకి ఎప్పుడు ఇటుపక్కన అటుపక్కన ఉండేవని చిన్నప్పటి నుంచి చూపించాం. అప్పటి నుంచి చూపించడం చేత అటుపక్కే కాదు. ఇప్పుడు మన మొక్కని ఇలా మొట్టమొదట వదిలిపెడితే అది అట్లానే పెడుతుంది. నువ్వు పైకి లాగాలి అంటే లాగడానికి శ్రమ పడాల్సి వస్తుంది. అట్లాగే మనసుకి మనం మొదటి నుంచి చూపించినవన్నీ కూడా బయట విషయాలే కనుక బయట విషయాల్లోకి సహజంగా అది ప్రవర్తిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు దీన్నే మొట్టమొదటి చూపించుంటే దాన్ని చూసి ఉండేది అది. శ్రీశుకుడు ఒక మహానుభావుడు, ఆయన కూడా ఒక మానవుడు. కానీ ఆయనకి పుట్టినప్పటి నుంచి ఆయనకి తనతో పాటు ఉండేటటువంటి దైవాన్ని తప్ప మరొక దాన్ని చూపించలేదు కనుక ఆయనకు అదే తెలుసునంతే. ఆయన ఎంత పెరిగినా ఆయనకు అదే తెలుసు, ఎక్కడికి వెళ్ళినా ఆయనకు అదే తెలుసు, దేన్ని చూసినా ఆయనకు అదే కనిపించేది. చూడండి, మనకి ఆకలేసేవాడికి లేదు తిండి మీద రుచి ఉండేటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి చుట్టూ ఏమున్నాయి తినడానికి ఏం చూస్తాడు అనమాట. అలా అక్కడే పళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఇంకోటేవో ఉన్నాయి, లేకపోతే అక్కడ ఇంకోటేదో ఉన్నాయి. వాడి దృష్టి దాని మీదకే వెడుతుంది. మనం దేని మీద పెట్టాం చిన్నప్పటి నుంచి? బయట విషయాల మీద పెట్టాం. సో బయట విషయాల్లోకి పెడతాం. నువ్వు ఎప్పుడైనా నిన్ను చూడాలి అనే విషయం నువ్వు మనస్సుకి ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా చూస్తుంది. మాకంటే ఎవరు తెలియదండి, అసలు మాకు అది రాదండి, ఆ మనస్సుకి అది పట్టదండి. మనసుకి పడుతుంది. పడ్డానికి మనస్సు అనేది ఒక గ్లాసు లాంటిది అయితే దాంట్లో నేను నూనె పోస్తాను, లేకపోతే నీళ్లు పోస్తా, లేకపోతే చారు పోస్తా, లేకపోతే మజ్జిగ పోస్తా, లేకపోతే పాలు పోస్తా అంటే గ్లాసు నాకు ఈ మజ్జిగ ఇష్టం లేదు, నాకు ఈ పాలు పడవు, నాకు ఈ చారు పడదు అంటుంది ఎప్పుడైనా గ్లాస్? నథింగ్. దానికి పడ్డం పడకపోవడం, ఇష్టము అయిష్టము, తగినది తగనిది అనేది దానికంటూ ఏమీ ఉండవు. నువ్వు ఏది పోస్తే దాంట్లో అది పట్టుకుంటుంది. మనసేనా అంతే. నువ్వు మనస్సుకి నిన్ను గురించి చెప్పి నిన్ను చూడాలనేటటువంటి శ్రద్ధ దానికి కలిగిస్తే నిన్ను చూసేటటువంటి యాత్రని అది ఆరంభం చేస్తుంది. దానికోసమని అది ప్రవర్తిస్తుంది. అది కేవలం ఒక అద్దం లాంటిది. మనం గతంలో అనుకున్నామని మనస్సు అనేది ఒక అద్దం లాంటిది. దాని ముందర నువ్వు ఎలా నిలబడితే అది అలా చూపిస్తుంది నీకు. నువ్వు మొహం నిండా మసి పూసుకుని నిలబడితే మసే కనిపిస్తుంది దాంట్లో. నువ్వు ఏడుపు మొహం పెట్టుకుని నిలబడితే ఏడుపుతోనే కనిపిస్తుంది అది. నువ్వు నవ్వుతూ చూస్తుంటే నవ్వుతూనే చూపిస్తుంది. నువ్వు నవ్వుతున్న వాడిని ఏడుస్తూ చూపించదు, ఏడుస్తున్న వాడిని నవ్వుతూ చూపించదు. నువ్వు పెద్ద సీరియస్గా పోజు కొడితే నేను జోవియల్గా ఉన్నట్టు చూపించదు, నువ్వు జోవియల్గా ఉంటే సీరియస్గా ఉన్నట్టు చూపించదు. దాన్ని నువ్వు ఎట్లా నీ ముఖాన్ని చూపించాలి అని అనుకుంటావో దాని తగ్గట్టుగా దాన్ని పెట్టుకో. దాన్ని మంచిగా పెడితే ప్లెయిన్గా పెడితే ప్లెయిన్గా చూపిస్తుంది. దుమ్ము పడ్డట్టుగా చూపిస్తే నీ మొహం అంతా దుమ్ము ఉన్నట్టు చూపిస్తుంది.
దాని మీద ఏమైనా కాస్త మసి పూస్తే అది నీ మొహం మీద లేకపోయినా నీకు మసినట్టు చూపిస్తుంది. అది అద్దం తప్పు కాదు, అద్దాన్ని అట్లా ఉంచిన నీ తప్పు. లేదు దాన్ని వంకర టిక్కరగా పెడితే నీ మొహాన్ని వంకర టింకరగా ఉన్నట్టుగానే చూపిస్తుంది. లేదు దానికి క్రాక్స్ ఏర్పడ్డాయనుకో నీ మొహాన్ని కూడా పగిలిన మొక్కల్లో చూపిస్తుంది. అది తప్పెవరిది? నీదా? అద్దానిదా? అద్దం అచేతనం. దానికంటూ నిన్ను ఇలా చూపించాలి, నిన్ను ఏడిపించాలను, నిన్ను మభ్యపెట్టాలను, నిన్ను పొగడాలను, లేకపోతే నిన్ను లేని అందాలు ఉన్నట్టుగా చూపించాలను, ఉన్న అందాలని కప్పేసి చూపించాలను, దానికి ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉండదు. నువ్వు కోరుకున్నట్టుగా అది తనలో ఉండేటటువంటి ఆ యోగ్యతని దేన్నో ప్రదర్శిస్తూ ఉంటుంది. అంతవరకే. అది ఒక అచేతనం. మనస్సు కూడా ఒక అచేతనం, మర్చిపోకూడదు. దాన్ని మనం ఏం చెప్పాలని అయితే మనస్సు అనేది ఒక స్టాక్ రూమ్, అది కూడా మనం మర్చిపోకూడదు. ఆ మనస్సు అనేది మనం గతంలో ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి చేసుకుని పెట్టుకున్నటువంటి కర్మల యొక్క వాసన బీజాలన్నింటినీ కూడా తనలో స్టాక్ పెట్టుకున్నటువంటి ఒక స్టోర్ రూమ్. ఇది మాత్రం మనకి జ్ఞాపకం ఉండాలి. కనుక దాని మించి ఏదైనా ఒకటి ప్రవర్తించినప్పుడు మెల్లిమెల్లిగా వాటిని కాస్త అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యన కొన్ని కొత్తగా దీపాలను తీసుకొస్తున్నారండి మనవాళ్ళు. దాంట్లో నీళ్లు పోస్తే దీపాలు వెలుగుతాయండి. నీళ్లు పోస్తే దీపం వెలుగుతుంది. అమ్మ నీళ్లు పోస్తే దీపం వెలుగుతుందంటే మరి నా చేతితో నీళ్లు పోసుకుంటే దీపం వెలగదేమండి ఇక్కడ? అంటే దానికి ఉండేటటువంటి సెటప్ అట్లాంటిది. దాంట్లో ఏవో కొన్ని పెడతారు, ఒక రెండు, ఆ రెండిటికి నీళ్ళ వల్ల ఒక సంబంధం కలిగితే అక్కడ దీపం వెలుగుతుంది. సో ఈ మనస్సు అనేది కర్మ బీజాల్ని తనలో పెట్టుకుని ఉంటుంది. అందుచేత దీని ముందర మనం ఏదేది మనం పెడతామో అది వాటిలో ఉండేటటువంటి కొన్ని సంస్కారాలని మెల్లిగా కాస్త కదపడానికి అవకాశం. వేటిని కదుపుతామో అవి కదలగానే దాంట్లో ఉండేటువంటి సంస్కారాల ప్రభావాన్ని బట్టి అది అటు మనస్సుని, ఆ ఇంద్రియాలని, తర్వాత తద్వారా దేహాన్ని ప్రవర్తింప చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కదిపేవాడు నువ్వే కనుక, నువ్వు సహజంగా జ్ఞానం కలిగిన వాడివి కనుక నువ్వు జ్ఞానంతో ఎప్పుడైతే ఆ మనస్సుకి కొంత ఒక కదలికని ఏర్పరిచి ఆ కర్మ బీజాలను కొంచెం కదిపావో, చూడండి మనకు రోడ్ల పక్కన ఉండేటటువంటి చాలా కాలంగా ప్రవహించే డ్రైనేజెస్ ఉంటాయి. దాంట్లో ఏదైనా కాస్త అప్పుడప్పుడు ఏదైనా చిన్న పుల్ల పెట్టి కదపనంత వరకు నీళ్లు పైన ప్రవహిస్తుంటే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంచెం కదిపావు అనంటే ఇంకా లోపల ఉండేటటువంటి సుగంధాలన్నీ కూడా క్రమంగా ఎలా పైకి వస్తాయో ఈ మనస్సులో ఉండేటువంటి స్టాక్ కూడా అట్లానే పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మనం ఏ విధంగా క్రమబద్ధం చేయాలి అనేటటువంటి దాని మీద మనం ప్రవర్తించాలి. దానికోసమని సాధన. వాటిని మనం గతంలో ఉండే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. కొత్తవి చేరకుండా చూసుకోవాలి. పాతవి తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి. దీనికోసమనే 6వ అధ్యాయంలో అసలు అవి ఏమిటో ముందర చెప్పి, చూడాల్సినటువంటి నిన్ను గురించి చెప్పి, నిన్నంటే ఆత్మని గురించి, సాధనమైన మనస్సుని గురించి చెప్పి, ఆ మనస్సుని సక్రమంగా మనం పెట్టుకోగలిగితే, జితాత్ముడువు కాగలిగితే, దాన్ని నువ్వు చెప్పినట్టుగా జాగ్రత్తగా పని చేసేట్టుగా నువ్వు చేయగలిగితే అప్పుడు అది నీ మాట వినడానికి అవకాశం ఉంటుందా? అంతే తప్ప అది కరెంట్ తగిలిద్దనగానే దాంట్లో చైతన్య శక్తి ప్రారంభం అవుతుంది అనుకున్నప్పుడు కరెంట్ పెట్టడానికి ముందరే అది ఎట్లా ఆ శక్తి వికసించాలి, ప్రకాశించాలి, ప్రవహించాలి అనేది నువ్వు ఛానల్ ఏర్పాటు చేసి పెట్టి కనెక్ట్ చేస్తే దెన్ ఇట్ గోస్ ఇన్ ఏ ప్రాపర్ వే. లేదండి అది వచ్చాక అప్పుడు ఎలా వేయాలో చూస్తామండి అంటే కరెంట్ దాంట్లో వచ్చిన తర్వాత నువ్వు చూసేది ఏముంటుంది అక్కడ? చేతులు కట్టుకు చూడటం తప్ప. సో మనస్సు అనేటటువంటి దాన్ని పని చేయించేటటువంటి విధానం ముందు చెప్పి,
అయితే ఆ పని చేయడానికి కావాల్సిన అవకాశాన్ని ఇచ్చేది తిండి కనుక ఆ తర్వాత ఆహారాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో దాన్ని నిర్దేశించి, దాని తర్వాత మళ్ళీ గతంలో మేము మనస్సుని ఇటుపక్క నడపమని చెప్పాను కదా, ఆత్మ ఉద్ధరేది ఆత్మానం అని చెప్పాం కదా, ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, ఆత్మదర్శనానికి ఏ విధంగా దాన్ని నడిపించాలి అనే విషయాన్ని 19వ శ్లోకం దగ్గర నుంచి శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు అర్జునుడికి 6వ అధ్యాయంలో. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.